హ్యాండ్ అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికాల ఒకటి టైటిల్ చెప్పినట్టు ఇవాళ మేము బాసరాకి వెళ్తున్నాము మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి. అండ్ ఇది ముందు రోజు నైట్ అనమాట. ఆల్మోస్ట్ 1 అవుతుంది. మళ్ళీ మార్నింగే లేవాలి. 5:36కి బయలుదేరేది ఉంది. అయినా నేను ఎడిటింగ్ చేస్తున్నా బికాజ్ ఎప్పుడు వీలైతే అప్పుడు అనేసి. కార్తీక్ అశ్వి మాత్రం పడుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలు పడుకొని లేచి స్నానం చేసేసిన అనమాట. ఫస్ట్ నేను లేచి స్నానం చేసిన, సో దట్ తర్వాత వాళ్ళు లేచినా పర్లేదు అని చెప్పేసి. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు చేయాలనుకున్న కొన్ని పనుల్లో బాసరాకి వెళ్ళడం అక్షరాభ్యాసం ఒకటన్నమాట. అభ్యాసం అయితే తొందరగా ఏంటి అనుకుంటున్నారేమో. ఏమో నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తామో తెలీదు, అండ్ చేయించుకొని వెళ్తే బెటర్ అని చెప్పేసి. సో వి థాట్ వి విల్ డూ ఇట్. అందుకనేసి నార్మల్గా ఈ ఏరియా వాళ్ళు కానీ జనరల్గా ఎవరైనా సరే బాసరా వెళ్తారు కదా, మేము కూడా అలానే బాసరా వెళ్తున్నాము. ఇక్కడ నుండి 3.5 hours మా ఇంటి నుండి రఫ్లీ. అండ్ తొందరగా బయలుదేరుతున్నాం సో దట్ తొందరగా వచ్చేసేయచ్చు, 1 day ట్రిప్ అని చెప్పేసి. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 5:30 అవుతుంది. అండ్ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఫస్ట్ టైం కార్తీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిన్న నైట్ స్టే చేసి పడుకోవడం అనమాట. పెళ్ళైన ఎంటైర్ లైక్ మా ఆల్మోస్ట్ 6 years మ్యారీడ్ లైఫ్లో ఫస్ట్ టైం తను ఇక్కడ ఉండడము. సో మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మేము మా అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నాం అనమాట. అండ్ కశ్విక్ కావాల్సిన థింగ్స్ అని నేను నిన్న నైటే సర్దేసి పెట్టేశాను. అండ్ నేను కూడా రెడీ అవ్వడం చాలా సింపుల్గా తయారవుతున్నా బికాజ్ ఎంటైర్ తనను హ్యాండిల్ చేయాలి, తనకు ఫీడింగ్ చేయాలి, అవన్నీ మైండ్లో పెట్టుకొని ఐఎమ్ జస్ట్ వేరింగ్ ఏ సింపుల్ కుర్తా. అంటే మా కార్తీక్ స్నానం చేస్తున్నాడు. నేను ఆల్రెడీ స్నానం చేసేసిన, హెడ్ బాత్ చేసిన. సో దాని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, జనరల్ గానైనా సమ్ రీజన్స్ కి మనకి హెయిర్ ఫాల్ అవుతా ఉంటది. పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే ఏదైనా వాటర్ వెదర్ చేంజ్ కి హెల్త్ పరంగా అలాంటివి హెయిర్ ఫాల్ అవుతా ఉంటది కదా. అట్లా నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతా ఉంటే నేను డిఫరెంట్ ప్రాసెస్ లో డిఫరెంట్ షాంపూ అండ్ కండిషనర్లు డిఫరెంట్ థింగ్స్ చేంజ్ చేసాను, ట్రై చేసిన. సో మన ఇండ్లలో కూడా మనం హెయిర్ ఫాల్ అని అంటే మన పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ అమ్మమ్మలు వాళ్ళు చెప్పేది ఏంటిది, ఆనియన్ పెట్టుకుంటే, ఆనియన్ జ్యూస్ తలకు అప్లై చేసుకుంటే మనకు రూట్ స్ట్రాంగ్ అవుతుంది, సో హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనేసి. కొందరు అట్లా స్టిల్ ప్రాసెస్ ట్రై చేస్తారు, ఆనియన్ జ్యూస్ చేసామంత పెట్టుకోవడం. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. దానికంటే బెటర్ ఆప్షన్ నౌ మార్కెట్ లో చాలా ఆనియన్ షాంపూస్ అండ్ కండిషనర్స్ ఉన్నాయి. నేను వాడుతున్నది ఇండియాలోనే టాప్ నెంబర్ 1 ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. అది వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ అనమాట. సో ఇవి రెండు నేను వాడుతున్నాను అండ్ సిగ్నిఫికెంట్లీ నా హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయింది అనమాట. ఇది మీరు వన్స్ వాడడం స్టార్ట్ చేస్తే మీ హెయిర్ ఫాల్ 90% రెడ్యూస్ అవుతుంది అండ్ రూట్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడం, బేసికలీ స్ట్రాంగ్ అయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఆనియన్. దీంతో పాటు ఇందులో కోకోనట్ అండ్ ప్లాంట్ బేస్డ్ కెరటిన్ కూడా ఉందన్నమాట. ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ అయినా స్మెల్స్ అమేజింగ్. అసలు మంచి లెదర్ ఫామ్ అవుతుంది, రూట్స్ నుండి మంచిగా క్లీన్ చేస్తుంది అండ్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మన హెయిర్ ఫాల్ అనేది డౌన్ లైన్ తగ్గుతూ ఉంటది. సో అట్లా షాంపూ ఫాలోడ్ బై కండిషనర్ వాడండి. యువర్ హెయిర్ ఇన్స్టెంట్ పెట్టుకునేటప్పుడే కండిషనర్ పెడుతుంటేనే మన రూట్స్ ఇట్లా ఎంటికల్ అంతా డీటాంగిల్ అవ్వడం, స్మూత్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. సో అట్లా అనమాట. ఇందులో మళ్ళీ అగైన్ పారాబిన్, సల్ఫేట్, కెమికల్ ఫ్రీ. ఇట్స్ ఏ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఇదే కాదు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. మీకు కావాలి అంటే నేను వాటికి ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ మీరు నా ప్రోమో వాడితే మీకు అడిషనల్ 20% ఆఫ్ వస్తుంది ఫ్రమ్ దేర్ వెబ్సైట్ అండ్ యాప్. అండ్ ఆల్సో వాళ్ళ యాప్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ యాప్ స్టోర్లలో అవైలబుల్ ఉంది. అండ్ వాళ్ళ వెబ్సైట్ యాప్ నుండి మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక చెట్టు పెడతారు. ఆ చెట్టు మీరు ట్రాక్ కూడా చేయొచ్చు. అండ్ బై 2025 1 million చెట్లు పెట్టాలి అన్నది వాళ్ళ గోల్ అన్నమాట, త్రూ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అండ్ యాజ్ వెల్ as మామా ఎర్త్ వాళ్ళ స్టోర్లలో ఉంది. మామా ఎర్త్ వాళ్ళ స్టోర్స్ మీరు ఎప్పుడైనా చూసారా, చూస్తే కింద కమెంట్ చేయండి. సో మీకు కావాలంటే మాత్రం మీకు ఇట్లా హెయిర్ ఫాల్ అలా ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఇట్, మీరు ఆబ్వియస్లీ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేనే కదా చాలా మంది అలా ట్రై చేసి ఉంటుంటారు. బట్ అగైన్ పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్తే జనాలకి ఎవరికైనా యూజ్ అయ్యేది వాళ్ళకి యూజ్ అయ్యేది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో కార్తీక్ స్నానం చేస్తే ఇప్పుడైతే మేము బయలుదేరాలి. ఫస్ట్ అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు. వాళ్ళ టైం అంటే టైం అన్నమాట. అందుకని నేను తొందర చేసి స్నానం చేసేసి రెడీగా ఉన్నాను, పని అయితే అయిపోయిందని చెప్పేసి. సో కార్తీక్ స్నానం చేస్తే కశ్విని పడుకున్నామని తీసుకొని వెళ్ళిపోతాం, తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా. So otherwise, so make sure to watch the video till the end and subscribe to the channel. Sure. 4th
సరే 4 అంటే 4 కాదులే, 4:35 అనుకున్నాం. 5 కాస్త 6 అయింది. సో 3.5 hours వితౌట్ బ్రేక్ అనుకున్నా. 10 అయింది మనం విత్ బ్రేక్ అది అనుకున్నాం. 10 అయింది పోయేసరికి. అండ్ అక్షరాభ్యాసానికి మా మమ్మీ డాడీ రాలేదన్నమాట, తీసుకెళ్ళలేదు. అసలు ఆ మినిట్కి ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు, ఏదో వెళ్దాం ఇండియాకి వెళ్తే బాసర పోవాలి అంతే తప్ప మమ్మీ మా డాడీ వాళ్ళను తీసుకెళ్లాల్సింది అన్నది లైక్ ఆల్మోస్ట్ రేపు వెళ్తాం అనగా ముందు రోజు మా అమ్మ మాతోని మమ్మల్ని అడగరా నాన్న మమ్మల్ని తీసుకుపోరా అనేంత వరకు మాకు స్ట్రైక్ అవ్వలేదు అనమాట. అత్తమ్మ మమ్మీ వాళ్ళకి కూడా స్ట్రైక్ అవ్వలేదు. అప్పటికప్పుడు రమ్మనంటే మా మమ్మీ వాళ్ళకి వేరే ప్లాన్లు ఉండే, సో అట్లా అది మిస్ అవుట్ అయిందన్నమాట. బట్ నా అక్షరాభ్యాసానికి మా అమ్మమ్మ తాతయ్య మా పిక్స్లలో ఉంటారన్నమాట. అండ్ నాది ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ అనంతసాగర్లో జరిగింది. అది మెదక్ సైడ్ అనుకుంటా. అప్పుడు మేము అటు సైడ్ ఉండే కాబట్టి ఎందుకో మాదైతే అక్కడ జరిగింది. ఇప్పుడు ఇక మన సైడ్ అని అంటే ఎక్కువ ఇటు బాసర అంటారు కాబట్టి మేము ఇటు వెళ్ళినాం. కానీ మా శ్రీయాన్సి కూడా బాసరలోనే జరిగింది. కానీ మాది మాత్రం అనంతసాగర్లో జరిగింది. నాది మా చెల్లిది మా అందరిది ఒకటేసారి జరిగింది. ఇంకా తమ్ముడు మరి చిన్నోడు, ఐ థింక్ వాడి తర్వాత జరిగింది అనుకుంటా. కానీ అట్లా మా అక్షరాభ్యాసానికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉండే అన్నమాట. సో మా మమ్మీ డాడీని కూడా తీసుకొని వెళ్ళి ఉండాల్సింది. మేమిప్పుడు వెళ్ళేవి మా సొంతూరు వేములవాడ. మా సొంతూరు కాదు, నానమ్మ వాళ్ళ ఊరు కాదు, మా సొంతూరు ఏదైతే ఉందో దాని దగ్గర నుండి వెళ్తున్నాం అన్నమాట. చాలా ఇయర్స్ అయింది నేను అసలు ఇటు సైడ్ వచ్చి. సో కార్తిక్కి ఈ ఏరియానే ఇటు సైడే మా ఊరు, నేను ఒకసారి తీసుకెళ్ళాలి అవన్నీ చెప్తున్నాను. అండ్ పొద్దున పల్లెటూర్లలో అందాలైతే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఈ చలికాలం కాబట్టి కొద్దిగా ఫాగ్ ఉండి అట్లా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. ఒక ప్రశాంతంగా అందరూ ముగ్గులు వేస్తుంటే బయటకు వచ్చి ఛాయలు తాగుతుంటే మస్తు అనిపించింది. అండ్ ఈ టాపిక్ మీద నా ఫీలింగ్ ఒకటి నేను షేర్ చేస్తాను. మీకు ఎంతమందికి అట్లా అనిపించిందో చెప్పండి. నేనైతే జాబ్ కోసం ఆ స్టేజ్ వరకు కూడా హైదరాబాద్కి వెళ్ళలేదు. అప్పటిదాకా లోకల్లోనే ఉన్నాను కాబట్టి మా స్తోమతకి మించిన వస్తువులు ఉంటాయని నాకు ఎప్పుడు తెలియదు అన్నమాట. అంటే నేను ఏం కావాలన్నా డాడీ తీసుకొచ్చేస్తారు మా లోకల్లో కాబట్టి. హైదరాబాద్కి వెళ్ళేంత వరకు కూడా బ్రాండ్స్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటాయి. ఒక రెస్టారెంట్కి వెళ్తే మరీ మన బడ్జెట్కి మించి అవుతుంది అన్నది నాకు తెలియదు అన్నమాట. సో అంతవరకు నాకు ఒక లోటు అన్నది తెలియలేదు. మీకు అట్లా అనిపించిందా? అండ్ ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి బయట ప్రపంచం ఏంటో తెలియనప్పుడు వాళ్ళ వరకు వాళ్ళకు దొరికే వస్తువులతో వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి తృప్తిగా ఉంటారని నాకు అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ కాశీ. Good morning, Kashi. Stopped here for some tea. ఏ ఊరు నాన్న? ఏ ఊరు అసలు? ఓ కామారెడ్డియా? ఓకే. సో టీ, ఇట్స్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ ఒక గంట అవుతుంది, 1:10 నిమిషాలు అవుతుంది. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం ఏం కావాలి మేడం? నీ ఆర్డర్ ప్లీజ్. నీ ఆర్డర్ ఏంటండి? నేను పక్కకు కూర్చుంటాను, పక్కకు తిని పెడతా. సో మాతో పాటు ఎప్పుడు డ్రైవింగ్ కోసం అనేసి వెంకీ వస్తాడనమాట. తనకి చాలా నాలెడ్జ్ ఉంది, ఇయర్స్ నుండి తను డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి ఏ ప్లేసెస్లలో ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి, ఎక్కడ ఏం ఫేమస్, ఎలా వెళ్ళాలి అన్నీ చాలా ఈజీ అయిపోద్ది అనమాట తను మాత్రం ఉండడం వల్ల. సో ఈ కామారెడ్డి దగ్గర అనుకుంటా ఇది, ఈ రెస్టారెంట్ దగ్గర ఆగినాము. బేబీ ఫ్రెండ్లీ ఉండే, హై చైర్ ఉండే, డైపర్ చేంజింగ్ స్టేషన్ ఇవన్నీ ఉండి మంచి కంఫర్టబుల్ అనిపించింది. ఫుడ్ కూడా బాగుండే అన్నమాట. గోదావరి జిల్లా కదా? గోదావరి. ఒకప్పుడు ఎట్లుండే తెలుసా పోయి మేము వచ్చినప్పుడు ఎండుకపోయి కొన్ని నీళ్లు ఉంటే అక్కడ కోసం పోయి అక్కడ అయిపోయిన తర్వాత టెంపుల్ ముందుకోవాలి ఇంకా. సో బేసిక్గా మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం, ఎందుకంటే అదే రోజు వెళ్ళి మళ్ళీ అదే రోజు వచ్చేసేయాలి కాబట్టి. అండ్ 3.5 గంటల ప్రయాణం
పాపతోని విత్ బ్రేక్స్. సో, ఆల్మోస్ట్ 8 గంటల ప్రయాణానికే పోతదనేసి 9:30, 10 వరకి అక్కడుంటే మార్నింగ్ లైక్ 12 లోపు పూజ అంతా అయిపోయి లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాలి అన్నది ప్లాన్ అన్నమాట. అందుకనే చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాము. అండ్ ఇక్కడికొచ్చేసరికి 9:30, 10 అలా అవుతుందన్నమాట. అండ్ అందరూ వచ్చేదే బాసర వచ్చారు అంటే ఇక్కడ గోదావరి జలాలుంటాయి. మనమైతే గంగ స్నానాలని అంటాము. ఫస్ట్ ఇక్కడికొస్తామన్నమాట గోదావరి గట్టు కాడికి. అండ్ ఇది మేమెళ్ళింది కార్తీక మాసం సీజన్ కాబట్టి అండ్ ఇన్ జనరల్‌గా గూడా అక్కడ మనము దీపం ముట్టించి గంగలో వదులుతారు. అండ్ ప్లస్ దాంతో పాటు ఇప్పుడు 365 వత్తులు దీపం ముట్టిస్తారు. మనం కార్తీక పౌర్ణమి టైంలో చేస్తాం గదా! 365 అలానే అన్నమాట. సో, అలా ఇక్కడే అమ్ముతున్నారు. సో, అనేసి ఇక్కడ తీసుకున్నాము. మనిషికొకటి కార్తీక్, నాకు, కషు కోసం అండ్ అత్తమ్మ వాళ్ళు అండ్ వెంకి అందరం అట్లా తీసుకున్నాం అన్నమాట. అసలు ఏదో జస్ట్ వత్తులకి కొద్దిగా నూనె పెట్టేసి దాని మీద మన కర్పూరం వేసి చేస్తున్నారు. దానివల్ల అతుక్కుంటది అన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇగ తీసుకోవాలి కాబట్టి ఇగ తీసేసుకున్నాము. ఒక్కొక్కటి 100 రూపీస్ అట్లా అనుకుంటా. అండ్ గంగ స్నానం చేయమని మా మమ్మీ నాతోని చాలా సార్లు అన్నది. చాలా చెప్పిందనమాట. బట్ నేనే ముందు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు వాటర్ అంతగా లేవు. అంత ఫ్రెష్‌గా ఉండవు. అసలే అప్పుడప్పుడే వచ్చినాము. స్కిన్ ఇష్యూస్ అట్లా అవుతాయి. అండ్ ఏమోలే కష్టము. అదే రోజు పోయి స్నానాలు చేసి, డ్రెస్సులు మార్చి అవన్నీ అనంటే కష్వికి గూడా చేపిచ్చాలి అనంటే వర్కౌట్ కాదులే మమ్మీ అన్నట్టు లైట్ తీసుకున్నాం అనమాట. కానీ కార్తీక్ మాత్రం చేసిండు. నేను గూడా చేసి ఉండాల్సింది అనిపించింది. కార్తీక్ ఎందుకు చేసిండంటే ఆయన వాష్‌రూమ్ ఎళ్ళిండు పూజ కోసం గదా! అని చెప్పేసి తను స్నానం చెయ్యు అనంటే తనకి ఎట్లాగో ఎక్స్‌ట్రా తీసుకొచ్చిన, కుర్తా తీసుకొచ్చిన. తను టీ షర్ట్, ప్యాంట్‌లో వచ్చిండు. సో, తనకి ఎక్స్‌ట్రా డ్రెస్ ఉండే. నాకు అక్కడికి వచ్చిన తర్వాత అబ్బా! అందరూ చేస్తున్నారు. నీళ్ళు ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయి. మనం గూడా చేయాల్సింది. మళ్ళా ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తది అన్న ఫీలింగ్ అనిపించిందనమాట. బట్ ఇక అప్పుడు చేసేది ఏం లేదు. డ్రెస్సులు లేవు, టవల్లు లేవు, ఏం లేవు. బట్ మా కార్తీక్ మాత్రం లక్కీలీ తనైతే గంగ స్నానం చేసిండు. అట్లా గంగ స్నానం చేసిన తర్వాత అక్కడే ఇంకా దీపం ముట్టించి గంగలో వదిలేసి ప్లస్ బయట 365 వత్తులు దీపం ముట్టించినాం అన్నమాట. అండ్ కష్వికైతే తనకు స్కిన్ ఎలర్జీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెయిన్‌లీ స్నానము అవాయిడ్ చేయాలి అన్న మెయిన్ పర్పస్ ఉండే. కానీ అట్‌లీస్ట్ గంగలో కాళ్ళ వరకు పెట్టి నీళ్ళైతే చల్లుకున్నాం అందరము. డాడీ మెల్లగాడికి ఫస్ట్ ఏమన్నది అది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో, ఇక్కడ నుండి నెక్స్ట్ గుడికి. గుడి ముందట చాలా స్టోర్‌లుంటాయి. మాది గూడా వేములవాడ అంటే టూరిస్ట్ ప్లేసే కాబట్టి ఎట్లా నడుస్తది, ఎట్లా అట్రాక్ట్ జేయడానికి జేస్తారో తెలుసు. బట్ స్టిల్ ఇగ తెలిసినా సరే ఇంకా పోయినాము. ఒక స్టోర్ వాళ్ళేంటంటే కార్ ఎక్కడ పార్కింగ్ దొరకదు. మా ముందు పెట్టుకోండి. మీరిక్కడే సామాన్లు కొనుక్కోండి. పూజకు పోయిరండి అది ఇది అని జెప్పిర్రు. మనకు అక్షరాభ్యాసానికి కిట్ ఉంటది. ఇక్కడే కొనుక్కోవచ్చు. పలక, అక్షింతలు, పువ్వులు అట్లా ఉంటదన్నమాట. పెన్ను అలాంటివి. సో, వాళ్ళ దగ్గర కిట్ ప్లస్ సమ్ అదర్ ఐటెమ్స్ కొన్న తర్వాత యాక్చువల్‌గా మీకు ఇక్కడ నుండి పక్కనే షార్ట్‌కట్ ఉంటది. ఆ షార్ట్‌కట్‌లో చూపిస్తాను. మీరు దగ్గరికెళ్ళిపోవచ్చు అనంటే లైక్ లిటరల్‌గా ఇదే పక్కదన్నమాట. కానీ ఆయన వాళ్ళ షాప్ ముందుకెళ్ళి ఎట్లాగో కొనేసిన సామాను అయిపోయింది. ఇప్పుడు షాప్ ముందుకెళ్ళి కారు తీపిచ్చాలని ఇక్కడే షార్ట్‌కట్ చూపిస్తా పదండి అని చెప్పేసి అటు ఇటు చేసి గుడి ఎనకాల నుండి తీసుకొచ్చిండనమాట. మా వెంకికి ఆల్రెడీ తెలుసంట. ఆయన చెప్పేదేం లేదు. జస్ట్ కారు తీపిచ్చడం కోసం అట్లా చేసిండు అని చెప్పిండే. ఇంక వాటెవర్. ఇట్లా వెనకాల నుండి ఇక్కడ కారు పెట్టుకోవచ్చండి. మీకు ఇది టెంపుల్ ఎగ్జిట్ అనుకోవచ్చు. లేదా సెకండ్ ఎంట్రీయో మీకిది ఈజీగానే దొరుకుతది.
టెంపుల్ వెళ్ళేదానికంటే ముందు సందులో ఇది కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ వెళ్ళి కార్ పార్కింగ్ చేస్తే ఈ లోపల కూడా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక టూరిస్ట్ ప్లేస్లలో ఇలాంటివి దొరుకుతాయి, అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే కిట్స్ అవి కొనుక్కోవచ్చు. ఇక్కడికంటే ఇంకా బయటది కొనుక్కుంటే తక్కువకి అవుతుందట, ఒక 50 రూపీస్ అలా డిఫరెన్స్ ఉందంట. సో మేమైతే కొన్నాము ఒకటి కిట్. అండ్ తర్వాత టికెట్ మాత్రం 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 ఉంటుందంట, 150 ఉంటుందంట. 150 అంటే పక్కన ఒక హాల్లో చేపిస్తారు. 1000 అని అంటే అమ్మవారి ముందు చిన్న ప్లేస్ ఉంటుంది అన్నమాట, కుడి లోపలే అక్కడ చేపిస్తారనమాట. అదే డిఫరెన్స్. సో ఈ స్పాట్ని మీ లోపలికి ఇంకా ఫోన్ యాక్సెస్ అనేది లేదని చెప్తే మేము కార్లో పెట్టేసి వెళ్ళాం. బట్ ఇంకొద్దిగా ముందు వరకు కూడా తీసుకెళ్ళొచ్చు ఇన్ కేస్ తీసుకెళ్ళాలంటే. సో అట్లా వెళ్ళినాము. కశ్విది అక్షరాభ్యాసం జరిగింది. అండ్ కశ్విని చూసి అందరూ ఈమె మెడలో మన పూలదండ వేయించుకొని అదే వేయించుకొని అయ్యగారి మీద కూర్చొని రాయించుకొని అన్నీ చేసింది అనమాట. ఏడవకుండా చేస్తే ఇక పక్క వాళ్ళందరూ చూడ పాప ఏడుస్తలేదు అది అనుకుంటారండి. సో అట్లా అన్నారన్నమాట. ఇవి ఏడుస్తలేదు నవ్వుతూనే ఉంది అని చెప్పేసి. అండ్ పూజ అయితే మంచిగా జరిగింది. అయ్యగారు సజెస్ట్ చేసింది ఏంటనంటే 3 ఏళ్ళ టైం నుండి చేయించాలమ్మా అక్షరాభ్యాసం, ఇంత ఎర్లీగా చేయించొద్దు అని అన్నారు. బట్ మా ఆలోచన ఏముండే అంటే ఇప్పుడు తనని వన్స్ యూఎస్కి వెళ్తే డే కేర్కో అలా ఎక్కడికి వెళ్ళినా సరే తనని రాపిస్తారు. సో ఏదో ఒకటి ఇప్పుడు చేయించి వెళ్ళి వాళ్ళు రాపిచ్చినా ఓకే, లేదా రేపు సిచ్యువేషన్ లేకుండా ఎన్నేళ్ళకి వస్తామో తెలియదు కాబట్టి సిచ్యువేషన్ లేక రాకున్నా స్టిల్ ఓకే, చేయించడం అన్నట్టు ఉంటుందని చెప్పేసి మేమైతే అనుకున్నాము. అట్లా ఇంకొక కపుల్ ఆఫ్ అదర్ చాలామంది గుర్తుపట్టి వచ్చి మాట్లాడారు అన్నమాట. వాళ్ళకు కూడా అయ్యగారులు అట్లే చెప్పారంట, బిలో 3 years ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ చేయించుకోండి అని చెప్పారంట. బట్ అందరి ఆలోచన అదే, ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు 2 kids ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే పెద్ద పిల్లల్ని చిన్న వాళ్ళని కలిపి చేపించేస్తారు అన్నట్టు. మా చెల్లెది కూడా అట్లే జరిగింది. 3 agesలలో జరిగింది మాది. కానీ ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పర్లేదు అని కొందరు చెప్పారు, కొందరు అట్లా అన్నారన్నమాట. బట్ చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. ఫర్ బెటర్ సేఫ్ సైడ్ కోసం అని చెప్పేసి మేము అట్లా చేపించేసినాము. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. నాకు ఈ విషయం తర్వాత తెలిసింది, ముందే తెలిస్తే చేపించేదాన్ని. అదేంటంటే బాసర్లో దగ్గరలో గోశాల అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మన బ్రాహ్మిన్స్ వేదాలు నేర్చుకునే ప్లేస్ అన్నమాట. అక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేసిన తర్వాత వెళ్తే నాలుక మీద బీజాక్షరాలు రాస్తారంట. అలా చేస్తే ఇంకా మంచి చదువు వస్తుంది అని చెప్పేసి అంటారంట. సో నాకు తర్వాత తెలిస్తే ముందే వెళ్ళేదాన్ని. మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుంటుందంట. అండ్ చుట్టుపక్కల ఇంకొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. మేము ఇంకా అవన్నీ పెట్టుకోలేదు, బట్ తర్వాత అవన్నీ నాకు తెలిసింది. సో మీరు వెళ్తే మాత్రం అవన్నీ మిస్ అవ్వకండి. అండ్ అలా చేయించుకొని బయటకు వచ్చిన తర్వాత పక్కనే చెరుకు రసం ఉందని చెప్పేసి, అండ్ సీజనల్ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది కదా, కశ్వికి ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తినిపించాలనుకున్నాం కాబట్టి చెరుకు రసం ట్రై చేయించిన. అండ్ స్వీట్గా ఉంటుంది కదా, అంజం అని తాగింది. అండ్ మరీ ఎక్కువ తాగిపిస్తే కోల్డ్ అనేసి కొద్దిగా తాగిపించిన. అండ్ అట్లా మా అత్తమ్మ ఐస్ క్రీము, నేను మా అమ్మయ్య మాత్రం 2 గ్లాసులు చెరుకు రసము తాగినాము. అండ్ ఫుడ్ అసలు ఇప్పుడే తినేసి బయలుదేరదామనేది ముందు ప్లాన్. బట్ మేము ఇది తాగేసరికి అసలు పొట్ట ఫుల్ అయిపోయింది. అండ్ పక్కన యాక్చువల్గా అన్నదానం కూడా ఉంటుందంట. మేము వెళ్ళి చూసినాము, లైన్ చాలా పెద్ద ఉండే అన్నమాట. సో ఇంకా తినాలని లేదు, లైన్ కూడా పెద్ద ఉందని చెప్పేసి లైట్ తీసుకొని ఇంకా వచ్చేసినాము. అండ్ ఆన్ ద వేలో అగైన్ ఐ థింక్ కామారెడ్డిలోనే అనుకుంటా వెంకీ ఈ ప్లేస్కి తీసుకెళ్ళిండు, సంతోష్ ధాబా అని చెప్పేసి. ఇందులో క్రిస్పీ కార్న్ అయితే బెస్ట్ ఉంది. మళ్ళీ 2 ప్లేట్లు తెప్పించుకొని తిన్నాం మేమైతే. చాలా నచ్చింది అన్నట్టు. అండ్ మా మామయ్యనేమో నాకు అస్సలు ఆకలి అవుతలే అని చెప్పేసి కార్లో పడుకున్నారు. కాసేపు అయిన తర్వాత వచ్చి ఇక్కడ రెస్టారెంట్లో పడుకున్నారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆన్ ద వేలో ఈ ప్లేస్లో ఆపిండు వెంకీ. అపురూప వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మీరు బాసర వెళ్తే మాత్రం ఇట్స్ ఎ మస్ట్, ఖచ్చితంగా ఆగండి. ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే. ఒక మూవీ సెటప్లా ఉందన్నట్టు. మొత్తం ఓపెన్ ఉంది బేసిక్గా, అందుకని చాలా అందంగా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేసారు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈవెన్ ఏదైనా ఐ థింక్ ఫొటోస్కి అలాంటి దానికి కూడా అసలు ప్లేస్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది. జస్ట్ ఒక క్లిప్ చూపిస్తా. మేము వెళ్ళిన టైం కూడా అరౌండ్ 4 అలా అనుకుంటా. ఇంకా ఈవినింగ్ వెళ్తే అంటే సన్సెట్ టైంలో అలా వెళ్తే ఇంకెంత బాగుంటుందో. భలే ఓపెన్గా ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. కళ్యాణ మండపం ఉంది.
అండ్ ఇంకా మేము కూడా కాసేపు రిలాక్స్ అయినాము. అండ్ కశ్విక్ కూడా డే అంతా కార్లోను పూజ దగ్గర మొత్తం కట్టేసినట్టే పట్టుకొని ఉండడం కదా అని చెప్పేసి కాసేపు తనని ఫ్రీగా అట్లా వదిలేసిన అన్నమాట. అండ్ అప్పటికి ఎండలు అయితే మాకు చాలా ఎక్కువనే అనిపించింది. అసలు మా వల్ల కాలేదన్నమాట. అందుకనే కశ్విక్ కూడా ఉడకపోస్తుంది అని చెప్పేసి తనకు కూడా ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఓన్లీ టాప్ వేసేసి వదిలేసేసిన. మంచిగా పాపం తిరిగింది. కొన్ని వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నా. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లా కాసేపు ఉన్నాము. ఇంకాసేపు ఉండాలనిపించుండే కానీ ఇంకా తొందరగా వెళ్ళిపోదాం, ఎప్పుడో మార్నింగ్ లేచినాం, అందరికి ఓపికలు లేవు. అండ్ ఈ డే వరకు కూడా లిటరల్గా ఎవ్రీడే ఏదో ఒకటి ఆక్యుపైడే ఉంది కాబట్టి సరే వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరాం అనమాట. ఆన్ ది వేలో ఇంకొకటి ఈ ప్లేస్ ఏరియా ఇది ఏ ఊరు నాకు గుర్తులేదు కానీ దూరం నుండి చూడడానికి కొండ జస్ట్ కొండలాగా అనిపించింది. అంటే అలా క్లోజ్కి వచ్చేంత వరకు అప్పటికే వెంకి చెప్తానే ఉన్నాడు ఇది ఇట్లా ఇది కొండ కాదు, ఇది రాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి ఉంది అని. కానీ చూస్తేనే అర్థమైంది మన కొండ అంటే పెద్ద పెద్ద ఐదర్ మట్టిది ఉండి చెట్లు ఉండి అలా ఉంటుంది, లేదా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. కానీ ఈ కొండ స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ అయి ఉన్నాయి అన్నమాట. అలా పేర్చినట్టు ఉన్నాయి. అసలు నేను విజువల్గా చూస్తే ఇంకా నేను దగ్గరికి వచ్చేదాకా వీడియో తీయలేదు, ఆ లోపే అదంతా వెళ్ళిపోయింది. అసలు ఎంత బాగా అనిపించిందో, వెరీ యూనిక్. అసలు ఇలాంటి కొండలు అంటే ఏదో ఒకటి పడదా, ఏ ఒక్క రాయి మిస్ అయినా మొత్తం జారిపోయి పడిపోయేటట్టు అట్లా అనిపించింది అనమాట. బట్ ఏండ్లకేండ్లుగా అడ్జస్ట్ అయిన కొండలు ఇవి. దీనికి ఏదో ఒక హిస్టరీ ఉండే ఉంటుంది. మీరు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మీకు ఈ పర్టికులర్ ఈ మౌంటైన్ ఈ కొండ గురించి స్టోరీ కనుక తెలిస్తే కింద కమెంట్ చేయండి. తెలుసుకోవాలని నాకు ఉంది. ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు అన్నది. సో మన ప్రతిదానికి ఒక చరిత్ర అన్నది ఉంటుంది కదా, నాకు అది తెలుసుకోవాలని. సో తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. సో అట్లా ఇంకొక స్టాప్ దగ్గర ఆగి టీ తీసుకొని తాగి తర్వాత ఇంటికి వచ్చేసినాము. యాక్చువల్ ప్లాన్ అయితే బై 5 అలా వచ్చేస్తామని చెప్పేసి, కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం 9 అయింది. వచ్చేసి మంచిగా ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం అనమాట. సో అట్లా కశ్విది అక్షరాభ్యాసం జరిగింది. అండ్ దీంట్లో ఏదైనా కొన్ని పాయింట్లు మీకు ఇన్ఫర్మేషనల్గానో ఇంట్రెస్టింగ్గానో లేకపోతే ఎంటర్టైన్మెంట్గానో అనిపించున్నాయని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ నుంచి దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. Once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling, bye bye.